హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్స్ వరల్డ్. బగారా రైస్ని ఆఫ్టర్నూన్ బాగా బొజ్జోని ఈవినింగ్ అయితే అలా సరదాగా బయటికి వెళ్దామని అనుకుంటూ ఉండగా మా హనీ అయితే వాటర్ బాటిల్ కావాలని అడిగింది. సరే తను అడిగింది కదా అని వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న విమార్ట్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ క్లాతింగ్ సెక్షన్ అయితే అద్భుతంగా ఉందండి. మన ఆడవాళ్ళకి బేసిక్గా ఇంట్లో ఎన్ని బట్టలు ఉన్నా సరే చూసిన ప్రతి ఒక్కటి కావాలనుకునే టైప్ మంది, కానీ మనసు రాయి చేసుకొని క్లాతింగ్ సెక్షన్ కాకుండా పైకైతే వెళ్ళిపోయామండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ అలా 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 తిరుగుతూ ఉన్నాం. మా షాహి అయితే అలా తిరుగుతూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిందండి. తనకు కావాల్సిన టాయ్స్ సెక్షన్ వైపు వెళ్ళిన ప్రతి ఒక్క ఐటెం తీసి ఇది కావాలి ఇది కావాలి అని చాలా మారం అయితే చేసిందండి. ఇక్కడ పక్కన కనిపిస్తున్న బాస్కెట్స్లో ఎప్పటి నుంచో నేను స్పేస్ సేవింగ్ బాస్కెట్ తీసుకుందాం అని అనుకుంటున్నానండి, కానీ దాని ప్రైస్ ఎందుకో నాకు ఎక్కువగా అనిపించిందండి. బేసిక్గా షాపింగ్ మాల్స్లో మనకి ఎన్నో వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అయితే కనిపిస్తాయండి. బయట కూడా కనిపించిన వెరైటీస్ అయితే కనిపిస్తాయి, కానీ ఇలాంటి షాపింగ్ మాల్స్లో నాకైతే ఒకసారి ఒక చేదు అనుభవం అయితే ఎదురైందండి. అదేంటంటే ఒక హ్యాండ్ బ్యాగ్ కొనుక్కున్నాను, అది ప్యాక్ చేసింది. ఇంటికి వచ్చి చూశాక హ్యాండ్ బ్యాగ్ లోపల జిప్పులు అయితే ఫెయిల్ అయి ఉన్నాయండి. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు అయితే వస్తూ ఉంటాయని సర్దుకుపోయాను. అందుకే అలాంటి ప్యాక్ చేసిన వస్తువులు మాల్స్లో కన్నా బయట తీసుకోవడమే మేలని నా అభిప్రాయం. ఇక్కడ తిరుగుతూ ఉండగా స్నాక్స్ ఐటమ్స్ అయితే మా షాహి ప్రతి ఒక్కటి తీసుకొని ఇది కావాలి ఇది కావాలి అని ప్రతి ఒక్కటి అయితే బాస్కెట్లో వేసింది. అది వేసిన బాస్కెట్లో అవన్నీ మేము తీసి పక్కన పెట్టడమే సరిపోయిందండి. అలా మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని కిందకి వస్తుండగా ఒక అద్భుతం అయితే జరిగిందండి. అదేనండి, మా తమ్ముడు కూడా విశాల్ మార్ట్కి షాపింగ్కి అయితే వచ్చారండి. ఇంకేముందండి, మనం వాటర్ బాటిల్తో అయితే వదిలేయం కదా, మిగతా ఇంకొన్ని వస్తువులు అయితే తిరిగి నచ్చినవి అయితే తీసుకున్నామండి. మీలో ఎంతమంది ఇలా తమ్ముళ్ళు వచ్చినప్పుడు ఖర్చు చేశారో కామెంట్ చేయండి. బేసిక్గా ఆడవాళ్ళం మనం వెళ్తే మన దగ్గర ఉన్న బడ్జెట్లో మాత్రమే తీసుకుంటాం. అదే మన వెంట మగవాళ్ళు ఎవరైనా వస్తే ఇంకా ఏముందండి, మనకి కంటికి ఏది కనపడితే అది అయితే వేసుకుంటూ పోతూ ఉంటామండి. ఇక్కడ ఉన్న కర్చీఫ్ సెక్షన్లో అయితే నాకు ఒకటి చాలా వెరైటీగా అనిపించిందండి. అదేనండి కిచెన్ నాప్కిన్. చాలా బాగా నచ్చింది, చాలా ఇన్నోవేటివ్గా అనిపించింది. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వేరే సెక్షన్కి అయితే వచ్చేసాము. అక్కడ మాకు కావాల్సిన వస్తువులు అయితే కొన్ని పర్చేస్ చేసాము. ఇలా మా షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాము. మీకు విషయం చెప్పనా అండి, మీలో ఎంతమందికి తెలుసో తెలీదు కానీ మనం ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా అక్కడ వాల్ క్లాక్ అయితే ఉండదు. గమనించారా? లైట్గా మ్యూజిక్ అయితే వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం షాపింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మన కాన్సన్ట్రేషన్ మ్యూజిక్ వైపు మళ్ళీ మెల్లగా తిరుగుతూ మొత్తంగా కొనుక్కుంటామని వాళ్ళ స్ట్రాటజీ అన్నమాట. ఇక్కడున్న అన్ని సెక్షన్స్లో నాకు క్రోకరీ సెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది. వెరైటీ ఆఫ్ కప్స్, గ్లాసెస్ అండ్ చైనీస్ సాస్వి చిన్న చిన్నవి గిన్నెలు లాంటివి చాలా అంటే చాలా బాగున్నాయండి. వాటితో పాటు వాటి ప్రైస్ కూడా బాగుంది. అది వేరే విషయం అనుకోండి, మన కళ్ళకి ఏం కనిపించినా ఇది తీసుకుందాం అనిపిస్తుంది. కానీ బడ్జెట్ చూసుకొని మనమైతే బరువుని తగ్గించుకోవడానికి ట్రై చేస్తాం. ఇక మా షాపింగ్ పూర్తి చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. మేము ఏమేమి పర్చేస్ చేసామో అన్నీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. యాక్చువల్గా ఈ వాటర్ బాటిల్ కోసం అయితే వెళ్ళి ఈ మిగతాయన్నీ మా తమ్ముడు చలువ వల్ల వేసుకొని అయితే వచ్చేసామండి. మా షాహి ఎగ్జైట్మెంట్ చూడండి. తనకి బట్టలు తీసుకున్నామండి, ఆ బట్టలు చూపించామని గోల చేస్తుందండి. బుజ్జి చెప్పులు చాలా బాగున్నాయి కదా, మా షాహికి స్లిప్పర్స్ అలవాటు చేద్దామని అయితే తీసుకున్నామండి. ఇదిగోండి ఇక్కడ క్లాత్స్ అన్నమాట. మా ఈ షాపింగ్ అయితే అనుకోకుండా ఇలా జరిగిపోయింది. మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి మరి, బాయ్.